హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊళ్ళో జాతర జరుగుతుందనమాట. సో జాతర దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఎర్లీగా లేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాం. 8 వరకు మేము జాతరకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు. సో అందుకని మేము తొందరగా వెళ్ళిపోయాము. అయినా కానీ మేము క్యూలో హాఫ్ అన్ అవర్ నిలబడ్డాము. ఇంకా ముత్యాలమ్మ టెంపుల్ అయితే చాలా నీట్గా అలంకరించారనమాట. చూశారు కదా. అమ్మయ్య దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాము. మేమైతే లోపలికి వెళ్ళి వచ్చేలోపు చూసారా జనాలు ఎంతగా పెరిగిపోయారు. ఇంకా దర్శనం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి కోళ్ళని కట్ చేపించడానికి వెళ్తుందనమాట. మా చెల్లి చూసారా ఎంత ధైర్యంగా 2 కోళ్ళని పట్టుకుందో. నేనైతే చాలా భయపడ్డా అనమాట. తనైతే చాలా మంచిగా పట్టుకుంది. ఇంకా కోళ్ళు కటింగ్ అయిపోయాక మేమైతే శివయ్యకి కొబ్బరికాయ కొట్టామన్నమాట. చూసారా ఎంత రష్గా ఉందో ఇక్కడ కూడా. అక్కడ ఉన్న పొగకి కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం అయిపోయాక నేను మా సిస్టర్ అయితే మొత్తం తిరిగేసాము. జాతరలో ఉన్న బొమ్మలన్నీ చూసాము. కొనడం తక్కువ చూడడం ఎక్కువ అనమాట. అంత ఎండలో కూడా మేమైతే ఆ షాప్కి ఈ షాప్కి తిరుగుతూనే ఉన్నాము. ఏం కొనాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇంకా చూసి ఫైనల్గా ఒక బొమ్మ అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. తీసేసుకున్నాము ఒక బొమ్మ అయితే. కానీ కాస్ట్ అయితే టూ మచ్ చెప్తున్నారు జాతర కాబట్టి. ఇంకా ఇక్కడ చూసారా హ్యాండ్ ప్రింట్స్, టాటోస్ అండ్ కీ చైన్స్, థ్రెడ్స్ ఇలా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఏం చూడాలో అర్థం కాలేదు మాకు. ఫైనల్గా వచ్చేసి మిఠాయి, చిలుకలు ఇవి ఉంటాయి కదా వాటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఈ మిఠాయి అండ్ ఈ ఫుడ్ అయితే మనం అన్నీ డస్ట్ హైజీనిక్ అంటాం. కానీ జాతరలకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి ఫుడ్ తినకపోతే అబ్బా ఎన్ని మిస్ అయిపోతామో తెలుసా. ఇంకా ఫైనల్గా అయితే మా సిస్టర్ చిలకలు, బూందీ, మిఠాయి ఇవైతే తీసేసుకుందనమాట. నేనైతే వీడియో తీసుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నా. తనేమో ఇవన్నీ కొంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్ ప్రింట్ వేయించుకుంటున్నా. ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ తను మాత్రం నీట్గా వేయలేదు. చాలా డిసప్పాయింట్ అయినా. మా సిస్టర్కి మాత్రం చాలా నీట్గా వచ్చింది డిజైను. ఇంకా మేమైతే చిన్న డమరుకాలు, పీకలు ఇవి ఉంటాయి కదా. సో అవి తీసుకుందామని ఒక దగ్గరికి తీసుకున్నాము. ఇంకా లాస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో చెరుకు కనిపించి ఆగామన్నమాట. ఆ జాతరకు వచ్చి చెరుకు కొనకుండా వెళ్ళడం ఏంటి అని చెరుకు కోసం నేనైతే కార్ దిగి బేరాలు ఆడుతున్నాను అనమాట. ఏం తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. సో అక్కడ ఉన్న తాతనే ఇది బాగుంటుందమ్మా తీసుకో అని తెచ్చిచ్చాడు. తాత అయితే నాకు బాగానే మంచి చెరుకు తీసిచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి చెరుకుని వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట మనకి. నేనైతే చాలా భయపడిపోయాను. నా చేతికి ఆడ కట్ అవుతావు అని. భయపడమాకమ్మ నీ చెయ్యం కట్ చేయంలే అని అంటున్నాడు ఆ తాత. సో చూశారు కదా ముత్యాలమ్మ జాతరలో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా మా ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.